హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ ఝుళిపించింది. నెక్నాంపూర్ బఫర్ జోన్లో ఆక్రమణలను కూల్చివేస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నెక్నాంపూర్ చెరువును కబ్జా చేయడంతో గతంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ అధికారులు కూల్చివేశారు. 3 సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో మళ్లీ కూల్చివేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా మణికొండ నెక్నాంపూర్ లో ఉన్నటువంటి అక్రమ విల్లాల కూల్చివేత కొనసాగుతుంది. సో భారీగా పోలీసు బందోబస్తు మధ్య ఏదైతే దాదాపు ఇక్కడ 10కి పైగా విల్లాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. గతంలో 3 సార్లు ఏదైతే కూల్చివేతలు చేసినప్పటికీ తిరిగి ఇక్కడ నిర్మాణాలు చేయడం మీద ఇటు హైడ్రా అధికారులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఏదైతే యాక్షన్ ప్లాన్ ని మొదలుపెట్టారో అందులో భాగంగానే ఏదైతే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇప్పటికే దాదాపు 4 విల్లాలను పూర్తిగా కూల్చివేతలు చేశారు. దాదాపు ఇంకొక 10 విల్లాలను కూల్చివేసేటటువంటి అవకాశం అయితే ఉంది. పూర్తిగా నెక్నాంపూర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఈ నిర్మాణాలు వెలిశాయి. గతంలో ఇక్కడ స్థానికంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏదైతే కూల్చివేతలు చేసినప్పటికీ తిరిగి ఈ నిర్మాణాలను ప్రారంభించినటువంటి పరిస్థితి. సో గతంలో 1 కాదు 2 కాదు 3 సార్లు నిర్మాణాలు చేశారు, కూల్చివేతలు చేశారు, నిర్మాణాలు చేశారు, కూల్చివేతలు చేశారు. సో ఇలా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానిక అధికారులను కొంతమందిని మేనేజ్ చేసుకుని ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారంటూ కూడా స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నెక్నాంపూర్ చెరువులో వెలిసినటువంటి అక్రమ విల్లాలు ఏవైతే ఉన్నాయో విల్లాలన్నింటినీ కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా నేరుగా ఫీల్డ్కి వచ్చి ఇక్కడ విజిట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్, దాంతోపాటు నెక్నాంపూర్ చెరువుకు సంబంధించినటువంటి లేఅవుట్ అంతా కూడా పరిశీలించారు. ఇక్కడ ఎఫ్టీఎల్ ఎంతవరకు ఆక్రమణమైంది, ఆ బఫర్ జోన్లో ఎంతవరకు విల్లాలు వెలిసాయి ఏంటనేది కూడా పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఏదైతే స్థానిక అధికారులు ఒక రిపోర్ట్ అందజేశారు. సో ఆ రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ ప్రస్తుతం ఏదైతే పూర్తిగా కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము హైడ్రా ఆధ్వర్యంలో ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపు 4 విల్లాలు నేలమట్టం చేశారు. మరో 10 విల్లాలను పూర్తిగా నేలమట్టం చేసేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఏదైతే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏదైతే ఇక్కడ పూర్తిగా మనం చూడొచ్చు పూర్తిగా అక్రమ విల్లాలు అనేవి వెలిసాయి. సో పూర్తిగా ఏదైతే చెరువును ఆక్రమించి చెరువులోనే మరికొన్ని నిర్మాణాలు వెలిసినటువంటి పరిస్థితి. సో దీని మీద ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. సో ఇటీవల కాలంలో హైడ్రా స్పీడప్ అయింది. సో కాజాగూడ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటీవల కాలంలో అనేక నగర శివారులో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సో హైదరాబాద్తో పాటు సిటీ శివారులో ఉన్నటువంటి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కూడా వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులకు కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి. సో దీన్ని ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత దీని మీద పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం ఏదైతే మణికొండ నెక్నాంపూర్ చెరువులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ విల్లాలన్నింటినీ కూడా ప్రస్తుతం కూల్చివేతలు చేస్తున్నారు. పూర్తిగా ఖరీదైనటువంటి భవనాలు ఒక్కొక్క విల్లా వచ్చేసి దాదాపు 5 కోట్లు 7 కోట్ల మేర ఏదైతే బిల్డర్లు ఇక్కడ నిర్మాణాలు చేసి అమ్మినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో
పూర్తిగా ఈ విల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రస్తుతము కడుతున్నటువంటి విల్లాలు గతంలో కూల్చివేసిన తర్వాత కూడా తిరిగి ఆ నిర్మాణాలు చేసినటువంటి విల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రస్తుతము హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తిగా అన్ని విల్లాలను కూడా దాదాపు ఏదైతే వారు స్కెచ్ చేసినటువంటి ప్రకారం ఉన్నాయో దాదాపు ఒక 10 విల్లాలు, ఆ విల్లాలన్నింటినీ కూడా కూల్చివేతలు చేస్తామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాని ఏబిన్, ఆంధ్రజ్యోతి, మణికొండ నుంచి.